ఎలక్షన్ దగ్గర పడే కొంది రకరకాల సర్వేలు విడుదలవుతా ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఛానల్స్ చేసిన సర్వేలన్నీ కూడా మనకు యాక్యురసీగా నిజమవుతా వస్తున్నాయి. భారతదేశ చరిత్రలో ఇంతవరకు నేషనల్ టీవీలు, నేషనల్ స్థాయిలో జరిగిన సర్వేలన్నీ కూడా 99% నిజమైనవి. రాష్ట్ర స్థాయిలో చేసే సర్వేలన్నీ కూడా ఏదో ఒక పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లోనయ్యో, లేదా పార్టీని మెప్పించడానికి, లేదా పార్టీ దగ్గర ఫండ్స్ తీసుకుని చేస్తాం జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన సర్వే కొంచెం ఆసక్తికరంగా ఉంది. రాజనీతి స్ట్రాటజీస్ సర్వే అట ఇది. ఈ సర్వేలో ఓట్లు ఎవరెవరికి ఏమేమి సీట్లు వస్తాయని చెప్పలేదు, కానీ ఓట్ల శాతాన్ని పేర్కొన్నారు. అందులో వైసీపీకి 48% ఓట్ షేర్ ఉంది ఇప్పుడు వరకు. అంటే వాళ్ళు 25 నియోజకవర్గాల్లో, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, ప్రతి పార్లమెంట్లోనూ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళు సర్వే చేశారు. అందులో వైసీపీకి 48% ఓటు, టీడీపీకి 35% ఓటు, జనసేనకి 7% ఓటు. అంటే టోటల్ ఇది 90% ఓట్స్ మాత్రమే వీళ్ళు సర్వేలో. 10% పీపుల్ ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు, ఏం చెప్పలేము అని చెప్తున్నారు. అంటే ఎవరు ఎలక్షన్ సమయానికి సరిగ్గా ప్రజల ముందు నమ్మకం కలిగిస్తారో వారు మాత్రమే గెలిచే అవకాశం. ఈ 10% ఓటు అటువైపు ఎక్కువ శాతం మొగ్గుతుంది. అటు వాళ్ళకి 48, వీళ్ళకి 42 ఉంది. ఇంకా 10% ఓట్లు ఎవరు డిసైడ్ కాలేదు. అయితే వైసీపీకి ఒక పాజిటివ్ అంశం ఏంటంటే సంక్షేమ పథకాలకు సంబంధించి 85% మంది సంతృప్తిగా ఉన్నామని చెప్పారు.